అడుసుమల్లి గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నట్టు మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తేనేమో అప్పుడు రాష్ట్రం బంగ్లాదేశ్ అయిపోతుంది, నేపాల్ అయిపోతుంది అని చెప్పేసి, శ్రీలంక అయిపోతుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఎప్పుడేమో మళ్ళీ టీడీపీ కూటమి అధికారులు ఉంది కాబట్టి బాబు గారేమో అప్పులు చేస్తున్నారు. నిన్న 1900 కోట్ల రుణాన్ని ఆయన తీసుకునడం జరిగింది. అసలు ఏంటి సార్ మళ్ళీ అప్పులు అంటే, మరి ఈ భారం ప్రజల మీదనే అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా పోగేసి అతను వాళ్ళ బాబు ఉన్నప్పుడు దొంగిలించిన సొమ్ము, మొన్న 5 ఏళ్ళలో అతను దొంగిలించిన సొమ్ము చంద్రబాబు గారు రండి వాళ్ళ చోట పెట్టాను, అది పెట్టుకెళ్ళి వాడండి ప్రజలకే, మీరు ఇబ్బంది పడకండి అని చెప్తే అప్పు చేయరు. అంతేగాని నువ్వు మొత్తం నాకేసి మొత్తం పట్టుకుపోయి అప్పులు చేసి అతను 11 లక్షల కోట్లతో అప్పు చెప్పాడు వాళ్ళకి. అతను అధికారంలోకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు ఉంది, 9 లక్షల కోట్లు అప్పు చేయడు కొత్తగా. అతను 2,80,000 కోట్ల రూపాయలు ఏదైతే అతను ఖర్చు పెట్టే పథకాలకైతే దేనికైతే. మిగతా డబ్బు ఏమైందండి? మిగతా 6 లక్షల కోట్లు ఏమైంది? దాని సమాధానం చెప్పమండి. ఫస్ట్ చెప్పాలి కదా సమాధానం. వీళ్ళకి గత్యంతరం లేదు, దారి లేదు, దిక్కు మొక్కు లేకుండా చచ్చూరుకున్నారు. వీళ్ళ మీద పెద్ద గరగ పెట్టాడు. ఈ రాష్ట్రంలో 10-15 ఏళ్ల పాటు వీళ్ళు ఉంటే తప్ప లైన్ అవ్వదాం. ఆ బాడిగాడు బ్యాటరీ అయిపోద్ది కాబట్టి గొడవ లేదు, మనకు మళ్ళీ వస్తాడన్న భయం ఉండదు. అర్థమైందండి? లేదా ఆ నాన్నలాగే చంద్రబాబు నాయుడు గారు అంతా వండి రెడీ చేస్తే సూపరంగా తినేసాడు, వాళ్ళందరూ పెట్టేసుకున్నాడు. అతను అందరూ అబ్బా సూపర్ అండి పంచిపల్లె కట్టుకుంటాడు గట్ట అని చెప్తున్నారు వాళ్ళందరూ తినేసి. ప్రజలకు ఏం చేసాడండి? కనీసం చెప్పుకోవడానికి ఏముంది? ఆరోగ్యశ్రీ దేశం అంతా అమలు చేశారు, అది విశేషం ఏముంది? ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నారు. జలయజ్ఞం అదంతా కట్టారు. అదే జలయజ్ఞం, కాలువలు దెబ్బేసి మట్టి గట్ట అమ్మేసుకుంటారు బాబు, మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి భూములు కొనుక్కుని హైదరాబాద్లో భూముల రేట్లు పెంచుకున్నారు అంతే. ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు పనిచేస్తుంది అంతా. కొత్త ముఖాలు, కొత్త కారులు, కొత్త అవతారాలన్నీ కూడా 2004 తర్వాత వచ్చినాయి అవన్నీ. ఎందుకంటే మొబైలైజేషన్ అడ్వాన్స్ రాగానే శుభ్రంగా ఆ డబ్బంతా ఏం చేసుకోవాలి తెలక భూముల మీద పెట్టారు వాళ్ళు. మీరు స్పష్టంగా పగలో చీకటి అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత పాత్ర ఉందో వాళ్ళ నాన్న కూడా అంతే పాత్ర ఉంది. ఎందుకంటే గొంతున్న వాళ్ళందరూ అతని వైపున ఉన్నారు. రాజశేఖర రెడ్డిని పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత బిస్కెట్ పడచ్చాడు. జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ బాగా చూసుకున్నాడు, అది మాత్రం కరెక్టే. కూడా తిరిగితే మీరు బలి నవ్వుతారండి, మీ చిరునవ్వు నవ్వుతారు, దాని వెనకాల ఎంత విషయం ఉందా అతను నవ్వుతారు గట్ట అనేటికి బాగా డబ్బులు పడేసుకోవడం వాళ్ళకి. దాంతో డెఫినెట్గా పొగుడుతారు. అరుణ్ కుమార్ చూడండి, ఎక్కడన్నా వచ్చాడంటే నోట్లోంచి నురగలు వచ్చేస్తాయి. పొగిడి తిరగలు ఉంటుంది కదా, తిరగలు తెలుసా మీకు? కందులు మినుగులు తిప్పుకుంటారా, అలా తిప్పుతాడు నోరు రాజశేఖర రెడ్డిని పొగుడుతానికి. ఆ నోరు రాదు చంద్రబాబు ఏదో మంచి చేసినా చెప్తానికి. అది రోగం అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు ఏం చేసినా మనం విమర్శ కూడా చేస్తాం. మీరు సరిగ్గా పట్టించుకుంటే దాన్ని కొడతలేదు, మీరు అరాచకాన్ని అరికడతలేదు, ఈ దొంగలు ఎందుకు వదిలేస్తున్నారు మీరు అని విమర్శిస్తున్నాం కదా. మేము వదిలేదు కదా. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తాం, మేము ఆయన అభిమానిస్తాం. ఆయన ఉండాల్సిన మనిషి, సౌత్ ఇండియాలోనే ఐకానిక్ లీడర్ అతను, ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు, తెలుగు వాళ్ళు ఐకానిక్ అతను, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం, ఇవన్నీ చెప్తాం. దాంతోపాటు మీరు ఇలా వదిలేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు నడవనిస్తున్నారు రోడ్డు మీద అని అడుగుతాం. సంపద సృష్టిస్తామని చెప్పి కబుర్లు చెప్పి దాదాపుగా 2 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ కూడా మాట్లాడుతున్నారు. సంపద సృష్టిస్తామని ఆయన చెప్పాడు. ఆయన వచ్చి 13 నెలలు అయింది. అప్పు చేయటం ఈజీయే, ఆయనకైనా ఈయనకైనా ఎవరికైనా. ఆ ఇంజిన్లో ఆయిల్ పోయాలి కదా నడవాలంటే. ముందు వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, మన కళ్ళ ముందు కనపడుతుంది. రేపు మాపో సీతారామన్ గారు అతను బ్యాంకులు అన్నిటికి శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి పనులు మొదలవుతాయి, పోలవరం నడుస్తుంది. అమరావతికి కేంద్రం నుంచి నిధులు వాళ్ళు సమకూర్చారు, అప్పు వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. రోడ్లు జగన్మోహన్ రెడ్డి బొక్కలు పెట్టేసిపోయిన అన్ని చోట్ల కూడా వాళ్ళు రోడ్లు గుంతలు పూడ్చి ఇంకా ఉన్నాయి. ఇంకా అనేక ఊళ్ళలో గుంతలు పూడ్చాలి. మళ్ళీ వర్షాలతో పోయి మళ్ళీ పూడ్చాల్సిందే. అయినా ఆ గుంతలు పూడ్చారు. జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోతే 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. కనీసం అప్పులు తెచ్చిన డబ్బులతో అందంగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. తిరిగి క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారండి దాన్ని. నువ్వు ఒక 10,000 అప్పు తెచ్చి 10,000 నువ్వు బర్త్డే పార్టీ ఇచ్చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ 10,000 పెట్టి నువ్వు ఏదైనా ఒక వస్తువు ప్రోడక్ట్ ఉన్నదాన్ని ఉత్పత్తి చేసి దాన్ని కొన్నావు అనుకో, దానివల్ల ₹1 ఆదాయం అవుతుంది అనుకో,
అది వీళ్ళు చేసే పని. దానివల్ల ప్రజలకు ఉపయోగపడుద్ది. సంపద సృష్టించడం అంటే అదే. రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్ వచ్చిందనుకోండి, ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది, ఖర్చు పెడతారు, ఆదాయం పెరుగుద్ది, దాన్ని తిరిగి పేదలకు పంచి పెడతారు. అది సంపద సృష్టించడం అంటే. అంతేగాని అప్పు తెచ్చి ఆ డబ్బులు ఇచ్చేసి చేతులు దొరుకుని మిగతా డబ్బుని పంపారా మనకి అక్కడికే గోడౌన్కి అని చెప్పేసి అంటాం, అది సంపద సృష్టించడం అవుతుందండి. అలాగే అతను చేసి ఉంటే డెఫినెట్గా బాగుండేది. అతను మామూలు సాధారణ పరిపాలన కూడా చేయొచ్చు. అతను ఎందుకు చేయలేదు? అందుకని అతను సైకో అన్నారు, మొన్న అసెంబ్లీలో అన్నారని బాధపడ్డారు. అతను నిజంగానే సైకో, పైశాచిక మనస్తత్వం ఉన్నదని అంటారు. దాన్ని సైకో అనేది చిన్న పదంతో అనటం వల్ల అదే మనకి బూతులా కనపడుతుంది, కానీ అతని పైశాచిక మనస్తత్వం. పెత్తనం కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి. ఈ మూడు ఉంటే చాలా తిరగలేదు అనుకున్నాడు. ఇవన్నీ నిలబెట్టుకోవాలంటే కొంతమందికి విసరాలి, కొంతమందికి విసిరేడు, అది పని జరగలేదు. అంతకన్నా బాగా ఇస్తున్నాడు అంటే అటే పోతారు. అది అర్థమైంది ఇప్పుడు అతనికి.